కబ్జా చేసుకుంటామని మెసేజ్ ఇస్తున్నాడండి. ఆయన ఏమంటలేడు, చక్కగా పోయి తీసుకుంటుండు. ఆ, కొంటాము అంటలేడు, ఆ, ఇది మీది మాది అంటలేడు, ఆ, మొత్తం నాదే అంటుండు ఆయన. అది బర్త్ రైట్ లాగా. ఆ, అయితే అక్కడ ఏమైపోయిందంటే ఆయన పెద్ద పొరపాటు ఏం చేసిండంటే, దాంట్లో కోర్టు స్టేటస్కో ఆర్డర్ ఉంది. ఓకే. ఆ తర్వాత అడ్వకేట్ కమిషనర్తోని సెప్టెంబర్లో ఆడ హద్దులు కూడా పెట్టిండ్రు. అవన్నీ కూడా పీకేసి మరీ దౌర్జన్యంగా చేసుకుంటా పోతుండ్రు. అదంతా ఈజీ కాదు, అది పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. కానీ మినిస్టర్కి ఏమవుతుంది, ముంగట ఉన్నోళ్ళు పోతారు. మినిస్టర్ ఏం చేస్తాడు, దానికి ఎన్కుండి చేసేటోళ్ళకి ఏం కాదు. అయితే మినిస్టర్ అని మేము ఎందుకు నిర్ధారణకు వచ్చినామంటే, కొండ సురేఖ గారు ఆపుమన్నా ఒక దినం ఆగి మళ్ళీ స్టార్ట్ అయింది పని. ఓకే, మున్సిపల్ వాళ్ళు ఆపినా, మున్సిపల్ డైరెక్టర్ హెచ్చరిక చేసి ఆపినా ఒక దినం ఆగి మళ్ళీ స్టార్ట్ అయింది. మా నాన్నగారు వెళ్ళి కలిసినా పని నడవని అంటుండే ఆయన, కానీ పని ఆపుండని అంటలేడు. అది సరేనా? అది ఆ ల్యాండ్ పీస్ అనేది ఆయన పర్సనల్ ఇంట్రెస్టా లేదంటే గ్రామస్తుల ఇంట్రెస్ట్ మీద చేస్తున్నాడా ఇది జిద్దుగా? మేమేమనుకుంటున్నామంటే, మాకు తెలిసింది నేను మొన్న ఊరికి పోయినప్పుడు, ఇప్పుడు ఇది కబ్జా చేసేసుకుంటే 4 ఎకరాల 4 గుంటలు గుడికి ఎట్లాగూ ఇప్పుడు కాకుండా తర్వాత హద్దులు ఎట్లాగుంటాయి. మిగులు భూమి ఏదో ట్రస్ట్ లాగా పేరు పెట్టి ఆడ దుకాణాలు మొత్తం వేసుకొని దాంట్లో వ్యాపారం చేసుకుందామని ఆలోచిస్తున్నారు కొంతమంది గ్రూప్ అని విన్నా నేను. ఎందుకంటే ఈ గుడికి వనరులు తెచ్చి డెవలప్ చేస్తాడట ఎట్లాగూ, వెంబడవాడ లెక్క అట్లా ఇట్లా 4 ఎకరాల భూమి కాబట్టి దాని ఆదాయం మొత్తం అటు ఆ భూమి తీసేసుకొని అక్కడ వ్యాపారం ఏదో చేద్దామని కొంతమంది ఆలోచిస్తున్నారని ఆ ఊరోళ్ళు చెప్పంగా విన్నా నేను. ఇది కాకుండా వేరే ఏమైనా మీ ఊర్లో ఏమైనా ఇట్లాంటి ఏమైనా కబ్జాలు కానీ ఏమైనా చేసినారా? ఎన్నడూ చేయలే మా ఊర్లో బాపతోళ్ళు కానే కాదు. ఇప్పుడు మేము డొనేట్ చేసినామా, వాళ్ళు కూడా అదేంటి ఎల్లమ్మ జాతరకు గిట్లా పలహారాలు పంపేటోళ్ళు మాకు. మా రంజాన్ పండుగకు వాళ్ళు వస్తారు, మేము పోతాం, మంచిగా హ్యాపీగా మేము గడిపేటోళ్ళం. ఇప్పుడే మొదలవుతున్నాయి ఇవన్నీ. అయితే అది డిస్టర్బ్ కావద్దని నేను 10 రోజుల నుంచి సైలెంటే ఉన్నా, అన్ని విధాలా ట్రై చేసిన. ఇక ఏ దిక్కు లేక ఇప్పుడు నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. మీ రిక్వెస్ట్ అనుకోండి, మీ డిమాండ్ అనుకోండి, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి అంతే. ఏంటి సూచన చేస్తున్నారు నేనేమంటాను అంటే, మేము కూడా సపోర్ట్ చేస్తేనే మీరు వచ్చిండ్రు గవర్నమెంట్కి. వచ్చినాక ఇట్లాంటి పనులు చేస్తే అది తప్పు అవుతుంది కదా. తర్వాత దేవుని పేరు పెట్టుకొని ఇట్లాంటివి చేయకండి. ఇప్పుడు మా భూమి మధ్యలో ఒక దిమ్మె కట్టి ఒక దేవతలాగా ట్రై చేస్తున్నారు. అవన్నీ టెక్నిక్స్ ఏం అవసరం? అది దేవుణ్ణి అడ్డం పెట్టి ఎందుకు చేయాలి అంటే, మీరు దేనికైనా తెగిస్తారా? ఆఫ్టర్ ఆల్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం. నేనేమంటున్నా, రాజకీయంగా మీరు గెలిచినరు, మంత్రి అయినరు, ఆ హుందాతనం, ఆ హోదా మంచి పనులకు చేయండి. ఇట్లాంటి ఆక్రమణకు ఎందుకు పాల్పడాలి? ఉన్న కన్నీ పీకేసి ఇది మా సర్వే నెంబరే అంటే మరి స్టేటస్కో ఏ భూమిలో ఉంది? మరి మొత్తం భూమే మీదైతే మరి కోర్టు ఆర్డర్ ఏ భూమి మీద ఇచ్చింది? మొన్న కొలతలు అయినప్పుడు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే కదా సైన్ చేసిండు పంచులల్లా. మరి ఈ భూమి కొలత ఎందుకు చేసిండు? మరి మా భూమి కొలత చేసి ఎందుకు పెట్టింది కోర్టు? ఫైనల్లీ మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ చెప్పినది ఏముంది చెప్పండి సార్. అది ఏం చెప్పిన కలెక్టర్ ఏమన్నాడంటే, ఫస్ట్ పోయి ఆ సెంటిమెంట్ లాగా చేసేది తొలగించు, నన్ను స్వయంగా ఊరికి వెళ్ళమన్నాడు. ఆర్డీఓ కూడా స్పాట్ మీదకి వచ్చిండు, నేను కూడా స్పాట్ మీదకి పోయినా. కానీ ఆయనకు ఆర్డీఓకి ఏదో ఫోన్ వచ్చిండు ఎక్కడి నుంచో, వచ్చి ఏమేమన్నాడో కానీ ఆ దిమ్మె మాత్రం ఆయన ఇరగొట్టలే. కలెక్టర్ స్పందించిండు, కలెక్టర్ మాట కూడా లోకల్ బాడీ వింటలేదు. కొండ సురేఖ ఆడ నుంచి ఆదేశాలు ఇచ్చింది, కానీ లోకల్ ఈఓ వింటలేడు. మున్సిపల్ డైరెక్టర్ ఈ నుంచి ఫోన్ చేసిండు, కానీ లోకల్ మున్సిపల్ కమిషనర్ ఆయన మాట వింటలేడు. అందరు కూడా మినిస్టర్ ఉన్నాడు అంటారు. అంటే ఎక్సెప్ట్ ద మినిస్టర్ ప్రాబ్లం, దీంట్లో ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఆయనకి ఏం దీంట్లో లాభం? క్లియరెన్స్ ఇచ్చేస్తే మీద మంచిగా అయినట్లే. కాదంతా ఆయన క్లియరెన్స్ కట్టేసిండ్రు కదా, 4 పిల్లలు లేపేసిండ్రు. ఇప్పుడు మినిస్టర్ గేట్లు కూడా తెచ్చిండ్రు, వట్టి ఫిక్స్ చేసి లాకేసుడే లేటు. అయితే ఇప్పుడు మినిస్టర్ అనేది వాళ్ళు అనుకుంటున్నారు, ఊర్లో చిన్న ఎంప్లాయీస్ వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ చట్టం ముందు ఇవ్వలేదండి, కోర్టు కంటే పెద్దది ఏముంటుంది? మేము కోర్టుని నమ్ముకున్నాం, మాకు భూమి కాదు లోకల్ కోర్టులోనే నడుస్తుంది, మంచిగా ఉంది. ఇప్పుడు మాకు కోర్టులో భూమి పోతుందనే టెన్షన్ లేదు. కానీ కోర్టులో ఉన్నదని భయపడి ఆడ స్టేటస్కో ఉన్నప్పుడు అడుగు కూడా పెట్టారు, వీళ్ళు మొత్తం కట్టేస్తున్నారు. అది అజ్ఞానమా, దౌర్జన్యమా, లేకుంటే అధికార మదమా, ఈ మెంటలా తెలుస్తలేదు నాకు. నేనేమంటున్నా అంటే, మేము గెలిపించుకుని తెచ్చిన మినిస్టర్కి మేము హితబోధ చేస్తున్నాం. ఇక్కడికి అయిపోయింది, నువ్వు ఎట్లా కట్టినావో అట్లా తొలగింపజేయి అంటున్నా, అంతే. థ్యాంక్ యూ సార్.